అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారైతే అనుకుంటున్నా. సో ఇప్పుడైతే మనం తెలిసిందే కదా, వీకెండ్ రైడ్కి అయితే వెళ్ళబోతున్నాం. మన వస్తారో లేదో కూడా డౌట్గానే ఉంది. చూద్దాం ఎన్ని మంది వచ్చి అంటారు, నాకైతే ప్రాపర్ ఐడియా లేదు. చాలామంది ఏం మెసేజ్ చేశారంటే, బ్రో మా దగ్గర హెల్మెట్ లేదు, మేము స్లోగానే రైడ్ చేస్తాం అది ఇది అన్నారు. బట్ నేనైతే వద్దనే ఇచ్చిన, ఏం ఫీల్ కాకండి, వద్దనే మిమ్మల్ని. ఎందుకంటే నేను రిస్క్ తీసుకోలేను. సేఫ్టీ ఇంపార్టెంట్ కదా ఫస్ట్ నాకు. సో సేఫ్టీ మెయిన్, అందుకే నేను వద్దనేసినాను. మేబీ వాళ్ళు హర్ట్ అయింటే రియలీ సారీ. ఓకేనా, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. నాకైతే పర్సనల్గా మన 2 సబ్స్క్రైబర్స్ అయితే మెసేజ్ చేసినారు. ఇంటర్సెప్టర్ 650 రీసెంట్గా కొన్నాడు కదా మన సబ్స్క్రైబర్ ఒకరు, ఆ బ్రో అయితే వెయిట్ చేస్తున్నాడు పాపం ఈగర్లీ ఎప్పుడు రైడ్ అనేసి. అట్లనే ఇంకొక బ్రో మెసేజ్ చేసినాడు, ఆయన పేరు నాకు కరెక్ట్గా ఐడియా లేదు. చూద్దాం ఎవరు వచ్చినా రాకపోయినా మనమైతే వెళ్ళిపోయేది. నేను రైడ్ చేసి చాలా రోజులు అయిపోయింది. యాక్చువల్గా వస్తారు లేదని కూడా నాకు ఒక చిన్న డౌట్ ఉండే. ఇంకా మనం కూడా రైడ్ చేయలే కదా, అంటే ఈ టైంలో సన్ రైజ్ ఎప్పుడు చూడలే. నేను కూడా సన్ రైజ్ అయిపోయినా, అందుకే ఊరికి అట్లా ప్రశాంతం కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది ఈ బిజీ వరల్డ్లో అనేసి స్టార్ట్ అయిపోయినా. టైం వచ్చేసి 5:40 అవుతుంది, నాది 10 minutes లేటు. పూర్ణ వస్తా అన్నాడు. పూర్ణ పాపం అక్కడి నుంచి ఇక్కడికి రమ్మన్నా. యాక్చువల్గా వెళ్ళే దారిలోనే ఇది వస్తుంది, లొకేషన్ వస్తుంది. బట్ పూర్ణాన్ని కొంచెం ఇటు రమ్మన్నా, ఇక్కడ రారా అన్నా. సో వస్తాడు లేదు, చూడాలి. వాడు లేట్ చేస్తాడు, తెలిసిందే కదా పూర్ణ గురించి. అదే వాయిస్ ఏమన్నా మారిందా, నార్మల్గా ఉందా? కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వైజర్ వేయలే, అదే మ్యాటర్. నేను నిన్న నైట్ ఫ్యూయల్ చేసిన, నేను నైట్ బయట వెళ్ళినా, నేను అప్పుడు ఫ్యూయల్ చేసిన. చూద్దాం మన వాళ్ళు వచ్చినారులే. బ్రో ఫ్యూయల్ చేసుకునేసినారా? ఓకే ఓకే. బాగున్నా బ్రో, మీరు? హాయ్ బ్రో, పేరు? పూర్ణచంద్ర. ఓకే. హాయ్ బ్రో, పేరు? ఓకే. హాయ్ బ్రో. ఓకే. ఓకే. అందరూ చిత్తూరేనా? ఓకే ఓకే. అందరు బైక్స్లో ఫ్యూయల్ ఉంది కదా బ్రో? ఓకే ఓకే ఓకే. ఫ్రెండ్ కో రైడర్ పూర్ణ, వాడు ఇక్కడ కోసం వెయిటింగ్. మీరు ఒక్కరే వచ్చారా బ్రో? ఓకే ఓకే ఓకే. ఎట్లుంది బ్రో బండి? సూపర్ ఉందా? సో మన వాళ్ళతో అందరితో మాట్లాడినాం. ఫస్ట్ బ్రో ఇంటర్సెప్టర్ బ్రో ఒక బైక్, నెక్స్ట్ వచ్చేసి R15, నెక్స్ట్ వచ్చేసి MT, నెక్స్ట్ వచ్చేసి NS200, నెక్స్ట్ వచ్చేసి ప్యాషన్ ప్రో. సో చలో స్టార్ట్ అయిపోదాం. బా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను ఇన్ని మంది వస్తారనేసి. సో యాక్చువల్గా నాదే లేట్ అయిపోయింది. అట్లనే పూర్ణ తెలిసిందే కదా, పూర్ణ లేట్ చేసి దొబ్బినాడు. ఇంకా అందుకే పూర్ణని ఇంకా నువ్వు అక్కడే టెంపుల్ దగ్గరికి వచ్చారా, వెళ్ళే దారిలోనే పూర్ణ వాళ్ళ ఇల్లు కూడా. సో అందుకు 6 అయిపోయింది. 20 minutes అందరం మన సబ్స్క్రైబర్స్ అందరం కలిసి మాట్లాడుకున్నాం. మన వాళ్ళు నిజంగా ఒక బ్రో అయితే పర్టికులర్గా మెన్షన్ చేయాలి, ప్యాషన్ ప్రోలో వచ్చినాడు. నిజంగా బ్రో డెడికేషన్ మాత్రం హ్యాండ్స్ ఆఫ్. అబ్బా పూర్ణ కోసం వెయిటింగ్. పూర్ణ ఎక్కడ ఉంటా ఉన్నాడు వాడు. అసలు ఇక్కడైనా ఉన్నాడో లేదో తెలియదు. వాడు కీస్ ఏదో దారిపోయిందంట, దానికి ఎత్తుక్కున్నాడు ఉంటాడంట. 4-5 బైక్స్ ఉన్నాయి. వచ్చేసినాడు. గుడ్ మార్నింగ్. పద అందరికీ షూస్ చెప్పి మా వాడు చెప్పులు వేసుకొని వచ్చినాడు. అది కరెక్ట్ టైంకి వచ్చేసాడు. నేనే కాల్ చేద్దాం అనుకుంటాను వీడికి,
వచ్చి పక్కన వచ్చి గుడ్ మార్నింగ్ అంటున్నాడు. నాకు చాలా అంటే చాలా సిగ్గుగా ఉంది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. నేను ఫస్ట్ టైం ఇన్ని మందితో కలిసి రైడ్ చేయడం. మనం ఎప్పుడు ఇంత దగ్గర రైడ్ చేసింది లేదు, ఫస్ట్ రైడ్ కాబట్టి. ఇది చూడండి 1 2 3 4 5 అంత కలిపి 6 ఈవెన్. ఇది చూడండి మంచు బాగా పడతా ఈ లొకేషను. కానీ రోడ్ ఏమంటే ఇప్పుడు గుర్తొస్తాను నాకు, హిమాలయన్ మనము డ్రైవ్ చేసింది ఈ రోడ్లోనే కరెక్ట్ డ్రైవ్ చేస్తాం. అసలు హిమాలయన్లో కూర్చోంటే నిజంగా హిమాలయన్కి పెట్టింది పేరు కంఫర్ట్కి. పికప్, స్పీడు, పర్ఫార్మెన్స్, ఆఫ్ రోడింగ్ అన్నీ పక్కన పెట్టేస్తే హిమాలయన్కి పెట్టింది పేరు కంఫర్ట్ అబ్బా. చింటూని పాపం కట్టేసినారు. చింటూ ఎగురుతుంది అసలు బైక్స్ మీద, అసలు ఎవర్రా మీరంతా అంటాను చింటూ. సక్సెస్ఫుల్లీ రీచ్డ్ 1 2 3 4 5 6 వదిలేయండి, నా బైక్ 7 విత్ మై బైక్ 7. దాంతో 2 బైక్స్ వచ్చేసి హిమాలయన్ పూర్ణ తెలిసిందే, మన కో రైడర్ రాజు బ్రో. మన ఎట్లా చెప్పాలి మీకు, ఈజ్ రేసర్ లిటరలీ బ్రో. R15 అయితే నాకు భలే ఇష్టం. ఎట్లా అంటే సౌండ్ ట్యూన్ చేసినాడు. అది ఎన్నో స్టేజ్ నేను ఎప్పుడు ప్రాపర్గా అడగలేదు బ్రోని. అప్పుడు పాండిచేరిలో చెప్పినాడు. అండ్ దిస్ ఈస్ సూపర్ అని చూడండి. ఓకే, వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్లోనే ఉండింది ఆ టెంపుల్. ఇప్పుడు నాకు తెలిసి అయిపోయి ఉంటుంది, ఈజీగా అయిపోయి ఉంటుంది. 1 year అయిపోతాను కదా, 1.5 year అవుతాను అనుకుంటా. మా పేరు డౌన్ చేద్దాం. వానాకాలంలో వచ్చినారనుకోండి మీరు ఇక్కడికి, మొత్తం గ్రీన్గా ఉంటుంది, అసలు చాలా గ్రీన్గా ఉంటుంది. వచ్చేసినాం పైకి. ఈ రోడ్ స్టార్ట్ అయిందంటే మనం వచ్చేసినామని అర్థం పైకి మ్యాక్సిమము. ఇంకొక టర్నింగ్ తీసుకోవాలా. మనోడు మైలేజ్ ఇయ్యనంట ఆడి మధ్య సరిగ్గా. ప్రాపర్ అంటే ప్రాపర్గా మైలేజ్ ఇయ్యనంటున్నాడు. అదే వ్యూ పాయింట్, ఇంకొంచెం పైన వెళ్ళాలి. ఇంకొక టర్నింగ్ ఉందాం. వచ్చేసినాం బాగానే, అందరూ ఒకే స్పీడ్ మెయింటైన్ చేసినాము, పర్ఫెక్ట్గా వచ్చేసి. పూర్ణ ఇంటర్సెప్టర్ బ్రో అయితే లితిన్ బ్రో, లితిన్ బ్రో అయితే ముందరున్నారు, నేను వెనకాల ఉన్నా. వాళ్ళిద్దరిని ముందు పంపించేసిన, నేను వెనకాల వచ్చేసిన. పూర్ణ పాపం వీడియో తీస్తున్నాడు, వీడియోగ్రాఫర్. అరే రారా, అక్కడ పెడతామా బైక్స్ ఆడ. ఇదే అసలు మెయిన్, ఇదొక్కటే బాగుండేది ఇక్కడ వ్యూ పాయింట్. ఇక్కడ ప్లస్ ఈడు కూడా బాగుంటుంది. డన్ 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 చాలు 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 చాలు. బ్యాక్ రా ఏడా, వద్దు చాలు. ఇట్లున్నీ ఇట్లా తీసుకోవచ్చు అట్లనా? అరే ఆడ కొంచెం స్లోప్ ఉంది కదరా, ఎందుకు ఊరికి. ఇగో కంప్లీట్ అయితే అయిపోయింది. ప్రశాంతంగా చిల్లెట్ అయినాం. దాదాపు ఒక 45 minutes మాట్లాడినాం మన సబ్స్క్రైబర్స్ అందరితో. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఓకే, లిటరలీ హ్యాపీ అనిపించింది. ఇంకా మేము అందరం రిటర్న్ అయిపోతున్నాం. మధ్యలో ఆపితే కాఫీ బ్రేక్ ఆపుతాం, లేదంటే వెళ్ళిపోతాం ఇప్పుడు. ఎందుకంటే మేము ఉప్పర్ మీటింగ్స్ ఎక్కువ అయిపోయినాయి మావి, సో అందుకే. సో అది నా ఇది ఏం లేదు, జస్ట్ మన బైకింగ్ కమ్యూనిటీకి ఒక మంచి పేరు. అబ్బా పలానా బైకర్స్ ఉన్నారా, నీట్గా మంచిగా హెల్మెట్స్ వేసుకొని తోలుతారు, వాళ్ళని చూసి ఇంకా కొన్ని మంది ఇన్స్పైర్ అవుతున్నారు, మంచిదే అనే పేరు కావాలి మనకు, అంతే, ఇంకేమొద్దు. సో ఎప్పుడు చెప్పేలాగే ఇంకా వీడియో ఎంజాయ్ చేస్తున్నా. సో మర్చిపోకుండా సేఫ్గా రైడ్ చేయండి, ఓకేనా? మంచిగా ఎక్స్ప్లోర్ చేయండి. నేను మిమ్మల్ని రైడ్ చేయొద్దు అనట్లేదు, సేఫ్గా
సేఫ్గా చేయండి, హెల్మెట్ వేసుకోండి. మీ దగ్గర గేర్ ఉంటే ఇంకా వెరీ గుడ్, ఎక్సలెంట్. మీరు గేర్ వేసుకొని రైడ్ చేయండి, ఓకేనా. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి వీళ్ళకి చెప్పండి, ఇట్లా హెల్మెట్ వేసుకో అది ఇది అనేసి మీరు చెప్తే ఇంటరు, ఓకేనా. సో మన కోసం ఒక ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటుంది, ఓకేనా. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.